గాయ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. అసలు నామినేషన్స్ అయితే ఎరగదీసేసారు. వీళ్ళైతే తాట లేపాడు. ఫుల్ కాంపిటీషన్ అయితే ఇచ్చాడు అరవడంలో సోనియాకి. అండ్ ఆల్సో ఈయన చేసే కొన్ని ఇమిటేషన్స్ అవి కొంచెం ఫన్ కూడా క్రియేట్ చేసింది. ఆల్సో ఇటువైపు యష్మి అండ్ సోనియా, అసలు యష్మి అయితే సోనియా ట్రాప్ లో పడలేదు. సోనియా చెప్పిన టాపిక్ ని ఏదేదో తీసుకెళ్ళిపోయి ఇంకేదేదో తీసుకొచ్చి ఏదో చేస్తుంది. కానీ యష్మి మాత్రం నా పాయింట్ ఇది, నువ్వు వింటే వినమ్మా లేకపోతే లేదు, నా పాయింట్ నేను చెప్పేశాను ఖరాఖండిగా చెప్పేసింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సోనియా యాజ్ యూజువల్ టంగ్ స్లిప్ అయింది. యష్మిని అసలు ఘోరమైన మాట అంటే అంత అబ్జర్వ్ ఏమనిందంటే, నువ్వు నిఖిల్ని పృథ్వీని చూడడానికే టైం సరిపోతుంది, నాకేం ఎప్పుడు చూస్తావు అన్నట్టు మాట్లాడింది. సో అది చాలా తప్పు కదా. ఓకే, ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే రంగా రంగస్థలం అంటూ సాంగ్తో స్టార్ట్ అయింది. అందరు లెగుస్తారు, గుడ్ మార్నింగ్ చెప్తారు. ఇటువైపు వచ్చేసి మణికంఠ సోఫాలో కూర్చొని నబిల్ని అడుగుతుంటాడు, నిన్ను ఏ పాయింట్లో నామినేషన్ వేస్తాను అన్నాడు. వేస్తారు కదా, వేస్తాను అనుకుంటున్నావురా అంటాడు. నబీల్ చెప్తుంటాడు, సంచాలకుగా నేను స్ట్రిక్ట్గా చేశాను, ఇంకా వాళ్ళే బయాస్ తప్పు చేశారు, సో వాళ్ళ పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక్కడ మణికంఠ నబీల్ వేయడానికి నబీల్ అడుగుతుంటాడు. ఇక్కడ తర్వాత కొంతసేపటికి అర్థమవుతుందో ఏమో, తర్వాత వెయ్యి నీ దగ్గర పాయింట్ ఉంటే నా మీద వెయ్యి అన్నట్టు ఉంటుంది. ఇటువైపు ఆదిత్య ఇంకా వినడు, తన మాట తన్నే ఇంకా వినిపించుకోడు అన్నట్టు ఆదిత్య అంటాడు. మణికంఠ ఏంటో అందరిని గెలికి నిన్ను వేస్తున్నాను, నీ దగ్గర ఏం పాయింట్స్, నీకు నిజంగా పాయింట్ అనేది ఉంటే వెళ్ళి ఇంకా డైరెక్ట్గా వెయ్యాలి. నిన్ను నామినేషన్స్లో పెడుతున్నాను, నీ దగ్గర ఏం పాయింట్ ఉందని అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఏంటి అసలు. నాగార్జున సార్ ఎవరినై ఈ వారం చాలా మంది నామినేషన్స్ డిస్కస్ చేశారు. సో వాళ్ళందరినీ తిడతారు. మణికంఠను కూడా ఇంకా డబ్బులు తిట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి పాయింట్ దగ్గరికే పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నాకు అసలు నచ్చలేదు. ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఖచ్చితంగా అతని దగ్గర గేమ్ ఉండొచ్చు, కానీ ఇలా పాయింట్స్ వాళ్ళ దగ్గర అడగడం ఏంటి? అతని దగ్గర పాయింట్ ఉంటే డైరెక్ట్గా వెయ్యాలి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ పెడుతున్నావు, నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఇటువైపు ఏంటి వెళ్ళిపోతున్నాడంటే ఆల్రెడీ డిసైడెడ్ ఆయన ఎవరెవరికి చేయాలో అని ఆదిత్య అంటున్నాడు. పాప నబీలు నా మీద పాయింట్ ఉంటే చెయ్యి ఏం కాదు అన్నట్టు చెప్పు ఎదురేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక మనకంటే ఇంటి నుంచి బయటకు పంపిద్దాం అనుకున్న ఇద్దరు సభ్యుల మీద మొహం మీద ఫోన్ కొట్టండి, స్కిల్ మినహాయించి ఎవరినైనా చేయొచ్చు అన్నట్టు బిగ్ బాస్ చెప్తాడు. ఇంకా ఆదిత్య వచ్చి స్టార్టింగ్ చూసాం కదా నిన్న ప్రోమో రివ్యూలో, ఇటువైపు ఆదిత్య వచ్చి గేమ్లో ఒక థిన్ లైన్ అంటూ ఉంటుందండి, దాన్ని లిమిట్ క్రాస్ అవ్వకుండా చూసుకోవాలి, పృథ్వీకి వేస్తున్నారు, పృథ్వీకి వేస్తూ చెప్పారనమాట. సో మీరు అపాలజీ షుడ్ బి మోర్ దాన్ ఇన్సల్టింగ్ అంట. సో ఇన్సల్ట్ చేసినప్పుడు మీకు పెద్దగా వినిపించింది, కానీ అపాలజీ చేసినప్పుడు ఎందుకు అంత పెద్దగా వినిపించలేదు అంట. అండ్ గేమ్లో వచ్చేటప్పటికి ఈయన ఆదిత్య గారు ఏదో వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఈయన ఎఫ్ వర్డ్ యూజ్ చేశారంట. సో మ్యాడ్నెస్ అన్నారు ఆదిత్య గారు. సో మ్యాడ్నెస్ డిఫరెంట్ అండి, ఇంకా అది ఆటలోకి ఇంకా నేను తీసుకురాలేదు. సో అగ్రెషన్ ఉంది, సో అగ్రెషన్ కంట్రోల్లో పెడతాను అని చెప్పాడు. అయిపోయింది ఇంటర్వ్యూ. ఇంకా ఆదిత్య వచ్చేసి సోనియాని నామినేట్ చేస్తూ, మీరు మొదటి 2 వారాల్లో ఉన్న సోనియా మళ్ళీ నాకు కనిపించలేదు, సో వేరే క్లాన్లోకి వెళ్ళిన తర్వాత అసలు మీ వాయిసే వినిపించలేదు, కొన్నిసార్లు మైక్ మర్చిపోయి కూడా మాట్లాడారు, అది ఇదని కంప్లైంట్ చేశారు, ఎక్కడ ఎక్కడ ఎప్పుడు జరిగింది అంటూ సోనియా అడుగుతూ ఉంటుంది. సో ఇటువైపు వచ్చి సోనియా, మీరు ఏజ్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, మైక్ తీసేయడానికి రీజన్ అంట అబ్బాయి సొంత స్టోరీ చెప్తున్నాడు. సో మైక్ తీసేసి పక్కన పెడితే బిగ్ బాస్ చెప్పాడు కూసేపటికి, సో వెంటనే తీసి మైక్ వేసుకున్నాను, ఆయన చెప్పిన తర్వాత కూడా మైక్ వేసుకోకుండా నేనైతే లేను అన్నట్టుగా సోనియా అంటుంది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి, ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా గుసగుసలు మాట్లాడుకోవడం, అంటే వార్న్ చేయడానికి ఎప్పుడు బిగ్ బాస్ చెప్పలేదే, నాకైతే ఎప్పుడు చెప్పలేదు, ఇక్కడ ఎవరినైనా అడగండి అన్నాడు. ఓకే అది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మన క్లోజ్ ఉన్న పర్సన్ని ఎవరైనా తప్పు చేస్తుంటే ఆపాలి అంటాడు. ఎవరు ఆ పర్సన్స్ అంటే పృథ్వీ అగ్రెషన్ ఫీల్ అవుతున్నప్పుడు మీరు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది కానీ ఆపినట్టు లేదు అంటాడు. కానీ ఇక్కడ దానివల్లే ఇలా ఆదిత్య అయిందని ప్రేరణ ఫస్ట్ ఉద్దేశం. టైం అయితే నామినేషన్ ఒక గ్రౌండ్ వర్క్ చేసుకొని వచ్చాడా అనిపించింది. ఇంతవరకు చూడలేదు. ఇది ఎన్నో వీక్, 4th వీక్. సో ఇప్పుడు ఆదిత్య కరెక్ట్ గా చెప్పినట్టు, అంటే ఏదో బ్యాక్గ్రౌండ్ చేసుకొని వచ్చి చెప్పినట్టు అనిపించింది. ఎప్పుడు ఏదో గాలి వదిలేసి అక్కడికి వచ్చి ఏదో సిల్లీ పాయింట్ చెప్పి ఫూల్ అవుతున్నాడు. ఈసారి సోనియా మీద పర్టికులర్గా సోనియా మీద చెప్పిన నామినేషన్ ఒక క్లారిటీగా బ్యాక్గ్రౌండ్ అంతా ఆలోచించుకొని వచ్చి చెప్పినట్టుగా అనిపించింది. వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, అలా అగ్రెషన్ అతని స్ట్రెంగ్త్, దాన్ని గేమ్లో వాడుకోవాలి. సో మీకంటే ఏదిలో చిన్నదాని నాకు అన్నీ తెలుసు, ఎక్కడ ఏది చేయాలో ఏది చేయకూడదు నా అన్నట్టు సోనియా చెప్తుంది. ఆదిత్య ఓడి మళ్ళీ నామినేషన్ చేసి అయిపోయాక సారీ సారీ చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటివి మార్చుకోకపోతే నెక్స్ట్ వీక్ బయటికి అన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళిద్దరిలోనే ఉంది కదా నెక్స్ట్ వీక్ ఆదిత్య అండ్ సోనియాలో కొట్టుకుంటున్నారు ఇద్దరు.
చూడాలి ఇంకా. నైనిక వచ్చింది. ఇటువైపు నైనిక చెప్తుందన్నమాట. మణికంఠ లేపింది. లేపి 2 విషయాల్లో డీమోటివేటింగ్ అండ్ సెల్ఫిష్‌నెస్. డీమోటివేటింగ్ అంటే అందరూ నేను ముందు రోజు నైట్ అంటే ఫ్రైడే ఎళ్ళిపోతానేమో అని అనిపిస్తుందంటే అందరూ వచ్చి మోటివేట్ చేశారు నన్ను. నువ్వొక్కడివే నువ్వు నేను ఇద్దరంలోనే ఉంది అన్నట్టుగా మాట్లాడావు. అండ్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మనిద్దరం ఎళ్ళిపోవాల్సొస్తది. లేదంటే నీ ఎనకాల నేను అన్నట్టుగా మాట్లాడాడంట. సో, అది కొంచెం అవును. మరి అలాగే ఉంటది గదా! ఎళ్ళిపోతున్నానని ఆ అమ్మాయి టెన్షన్ పడుతున్నప్పుడు అలా అనడం ఎంతవరకు కరెక్టు. సో, ఈ మణికంఠ అస్సలబ్బా! అసలు ఎందుకు అతను గేమ్ చూసి చేయాలంటే టాస్కుల్లో పడిపోతాడు. కొన్ని టాస్కులు మాత్రమే బాగా ఆడాడు. ముందు ముందు ప్రూవ్ చేసుకోవాల్సింది. అతని బిహేవియర్ గాని ఏది నచ్చలేదసల నాకైతే. అది మనుషుల్ని ఎదురుండి నీ మీద నీకేం పాయింట్స్ ఉన్నాయని అడగడం ఏంటి నబీల్‌నసల చాలా రాంగ్ అది. నబీల్ నామినేట్ చేయాలి. ఒకవేళ మణికంఠ నామినేట్ చేయకపోయినా ఈ పాయింట్ మీద నాకనిపించింది. ఓకే. కమింగ్ టు 'నైనిక' పాయింట్. అవును నువ్వలా ఎలా అంటావు? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే నీ ఇష్టం అది. నువ్వెళ్ళిపోతానని చెప్పుకో. కానీ నీ ఎనకాలే నేనుంటాను. నువ్వెళ్ళిపోయిన తర్వాత మేబీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే నేను వచ్చేయొచ్చు అని చెప్పాడంట మణికంఠ. సో, అదెందుకన్నావు అని అడుగుతుంది. అండ్ మణికంఠ వచ్చి నువ్వు ఏదిన్నా యాక్సెప్ట్ చేస్తావు గాబట్టి నేను చనువు తీసుకొని చెప్పాను. ఏంటంటే చాలా మంది దగ్గర నీ గేమ్ డౌన్ అయిపోయిందని విన్నాను. పైపంచి ఆ వీక్ అంతా మనిద్దరమే కొంచెం డౌన్‌లో ఉన్నాం కనిపించలేదు. నువ్వస్సలు కనిపించలేదు. సో, ఆ విధంగా నేను జెప్పాను. చెప్పే విధానం రాంగ్ ఎళ్ళింది. ఐయామ్ సారీ ఫర్ దట్. ఇంకా అతని నెక్స్ట్ గురించి ఇంకోటి చెప్పు మాట్లాడుకుంటారు. అంటే అబ్బాయి గురించి. ఎందుకంటే కొన్ని వారాల ముందు బానే మణికంఠ ఉంది గదా! పాపం ఈ అసల వారమే ఇలా ఆ! అయ్యేటప్పటికి అలా చెప్పే ఎళ్ళిపోయాడే విధానం రాంగ్ అన్నట్టు ఎలిమెంట్ మరి ఎందుకు మాట్లాడుకుంటా అలా ఉంటారు. చెప్పాడు? సెల్ఫిష్‌నెస్ నెక్స్ట్ పాయింట్ అంటది అయితే ప్రతిసారి టాస్క్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఇలా మాట్లాడతావు. నాకిది నచ్చట్లేదు. నాకిలా అనిపిస్తుంది అని నీ ఒపీనియన్ నువ్వు చెప్తావు. ఏంటో నాకిలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్తావు. అలాంటప్పుడు నిన్న నువ్వు మాట్లాడింది నిన్నే నాతో. సో, నువ్వు నన్ను దగ్గరికి ఎందుకొచ్చావు? షోల్డర్ కావాలని వచ్చావా? లేదంటే నీ సెల్ఫిష్‌నెస్ కోసం ఏమన్నా నామినేషన్ పాయింట్స్ తీసుకురావడానికి వచ్చావా నిన్న? అన్నట్టుగా నైనిక అంటూ ఉంటది. ఎందుకంటే టాస్క్ అయిన తర్వాత కదా నువ్వొచ్చేది యాక్చువల్‌గా నిన్న. ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు నేనెళ్ళిపోతున్నానని ఎందుకు ఆహ్, హ్యా హ్యాపీ ఫీల్ అవ్వలేదు అని అడుగుతుంది. యాక్చువల్‌గా నైనిక పాయింట్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్‌గా నువ్వు మనుషులతో కనెక్ట్ అయితే ఆ ఫీలింగ్స్ వస్తాయి కదా నీకు. నువ్వు యాక్చువల్‌గా నాతో బాగా ఉన్నావు. సిస్టర్‌వి ఆ ఫీలింగ్‌తో ఉన్నావు. మనిద్దరం బాగా ఉన్నప్పుడు నేనెళ్ళిపోతున్నాను అంటే నువ్వు కొంచెం బాధపడాలి గదా! ఆ ఫీలింగ్ ఏమీ లేదు. పైపెచ్చు నేనే ఎళ్ళిపోతానని నువ్వు నా దగ్గరికే వచ్చి చెప్తున్నావు. ఏ ఫీలింగు లేకుండా. నువ్వే ఫస్ట్ ఎళ్ళిపోతావు అన్నట్టుగా మాట్లాడుతున్నావు నన్ను డీమోటివేట్ చేసేలాగా. అసలు ఏంటి నీకు హౌస్‌లో ఏం కావాలి? ఫ్రెండ్‌షిప్ కావాలా? లేకపోతే గేమే కావాలా? ఆ అమ్మాయి 21 డేస్ కూడా వచ్చి అవ్వలేదు. నిన్ను 'నైనిక యూ ఆర్ లుకింగ్ మై సిస్టర్ ఐ లవ్ యూ' అని చెప్తే ఎంత హార్ట్ ఫీలింగ్ ఉంటది. అంటే అది ఎప్పుడు నువ్వు చెప్పేదే. ఇప్పుడు కొత్తగా చెప్పేదేమి లేదు. అంటే ఎళ్ళిపోయే ముందు చెప్తే అది వేరే ఉంటది కదరా! అని ఏదో సోది చెప్తుంటాడు. మొత్తానికి గేమే. తమ్ముడు తమ్ముడు పేకాట పేకాట అన్న టైప్‌లో మణికంఠ అయితే ఎళ్తున్నాడు. నువ్వు గేమ్‌లో ఫ్రెండ్‌గా ఉండాలా? ఓకే. లేదంటే నువ్వు రిలేషన్ బిల్డప్ చేసుకునేలాగా ఉండాలా? ఓకే. ఏదనేది చెప్పు అని నైనిక మంచి పాయింట్ అడిగింది. ననికంట అది నైనికని డీమోటివేట్ చేసాడని చెప్తుంది గదా! ఒక పాయింట్. ఆ టైంలో నేను కూడా వెళ్ళిపోతాననుకున్నాను. అందుకే నేను డిఫరెంట్ పర్సన్‌లా బిహేవ్ చేశాను. నా షూస్ అన్నీ సదిరేసుకున్నాను. నా బట్టలన్నీ సదిరేసుకున్నాను. ఎందుకంటే నేనక్కడ బ్యాడ్ అయ్యాను అంటున్నాడు. బ్యాడ్ అయ్యాను అంటే ఏ విషయంలో అంటే యష్మిక ఏడ్చింది గదా! నేను డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను. ఇలా పద్దాక వచ్చి ఆహ్, నా నా ఆమె ఉద్దేశ్యం ఏంటి నా ఫ్రెండ్‌షిప్‌ని బ్రేక్ చేసాడు. వచ్చి మళ్ళీ హగ్ చేసుకుంటున్నాడు. అందుకే నేను డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను అంటది. దాన్ని కన్ఫెషన్ రూమ్‌లో చూపిస్తారు కదా! మణికంఠ. సో, ఆ విధంగా నేను బ్యాడ్ అయిపోయాను. అందుకే నేను బట్టలవి సర్దుకునేసాను అన్నట్టుగా మణికంఠ చెప్తున్నాడు. అంటే ఓపెన్‌గా ఈ సిట్యుయేషన్ ఇదని చెప్పలేదు. ఆ సిట్యుయేషన్‌కి బ్యాడ్ అయ్యాను కాబట్టి నేను బట్టలు సర్దుకొని రెడీగా ఉన్నాను. నేనే వెళ్ళిపోతాననుకున్నాను అంటున్నాడు. అంతా బుస్సే మనకంట. అండ్ ఆల్సో 9గా వచ్చేసి ఆదిత్య గారిని నామినేట్ చేస్తది. ఈ పాయింట్ కూడా బానే ఉంది. ఏంటంటే టాస్క్ అనేది మనం బాగా ఆడాలి. యాక్చువల్‌గా ఈవెన్ మణికంఠ కూడా ఒక పాయింట్‌లో బ్లాంక్ అవుట్ అయినా కూడా మళ్ళీ తిరిగొచ్చి ఆడడానికి చూసాడు. అలాంటిది మీరు ఆ గేమ్‌లో ఉండి కొంచెం భయపడ్డారు. అది ఎంతవరకు కరెక్టో అది మళ్ళీ మీరు ఫిట్‌గా లేరని తెలియజేస్తుంది కదా! అన్నట్టు చెప్తది. ఆ గేమ్‌లో నేను భయపడిందేమీ లేదు. నేను చాలా సార్లు పృథ్వీని లాక్ చేశాను. చాలా సార్లు నిఖిల్‌ని లాక్ చేశాను. మా ఇద్దరికి ఒక చిన్న రెజ్లింగ్ లాగా గొడవ కూడా జరిగింది పృథ్వీకి నాకు. అండ్ ఆల్సో ఇటువైపు వచ్చేసరికి
అటాకింగ్ గాని, డిఫెండింగ్ గాని ప్రతి దాంట్లోనూ ఉన్నాను. మీకు అలా ఎందుకు అనిపించిందో నాకు తెలీదు. నేనైతే 100% ఇచ్చాను అన్నట్టు చెప్తున్నాడు. కానీ ఎక్కడ అతను భయపడ్డాను అనే స్టేట్మెంట్ ఎక్కడిచ్చాడో నాకు తెలియలేదు. మరి నైనిక చెప్పింది. మీ గ్రూప్‌లోనే అటాక్, డిఫెండింగ్ చేస్తున్నప్పుడు డిఫెండింగ్ అయితే మీరు చేసుకోవాలి. అది ఓకే. కానీ అటాక్ ఎందుకు ఆపారు అంటే అది తెలిసిందే కదా! మళ్ళీ ఎందుకు అడిగింది నైనిక? ఎందుకంటే ఆ అబ్బాయి వద్దన్నాడు. అబ్బాయి వెళ్ళి అటాక్ మాత్రం మీరు చెయ్యొద్దు. వాళ్ళు అలాగే చేస్తున్నారు. వైలెన్స్ చేస్తున్నారు. వైలెన్స్ క్రియేట్ అయిపోతుంది. వద్దు అని వారించాడు కదా! ఇప్పుడు అందుకే ఆ అబ్బాయి హౌస్‌లో లేడు. సో, అయితే ఆదిత్య కూడా అదే చెప్తున్నాడు. అయితే నైనిక అంటుంది, మీ దగ్గరకొచ్చి అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు మీరు ఎళ్ళాలి గదా! మీ దగ్గరకొచ్చినప్పుడు కూడా మీరు అటాక్ చేయకపోతే ఎలాగా అన్నట్టుగా నైనిక అంటుంది. నేను ఎవరి మీద అటాక్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఫిజికల్ వయలెన్స్ వల్ల అండ్ ఆల్సో మా చీఫ్ చెప్పాడు. నేను జస్ట్ కొన్ని కొన్ని చేశాను. జస్ట్ నేను పృథ్వీని న్యూట్రలైజ్ చేయడానికి మాత్రమే చేశాను అవి గూడా అన్నట్టు అంతే అన్నట్టు చెప్పాడు. ఇక్కడ ఆదిత్య కొంచెం ఈ ఎపిసోడ్ పర్టిక్యులర్ ఈ నామినేషన్‌లోనే ఆదిత్య కొంచెం బాగా మాట్లాడడం, కొంచెం బాగా డిఫెండ్ చేసుకోవడం, నామినేషన్ పాయింట్ కరెక్ట్‌గా పెట్టడం జరిగింది. సూపర్ ఇక్కడ. నబీల్ వచ్చాడు. రావడంతోనే సోనియాని లేపాడు. అమ్మమ్మ నన్ను చెప్పనీయమ్మ. నువ్వు అటు ఇటు ఇటు అటు ఏపి నా పాయింట్ నన్ను పర్ఫెక్ట్‌గా పెట్టనీ అన్నాడు. బెలూన్ టాస్క్‌లో నువ్వు అభయ్ ఈ బాక్స్ దాటిండని చెప్పి డిస్‌క్వాలిఫై అప్పుడే చేసేసేది ఉండే స్ట్రెయిట్‌గా. అండ్ నిఖిల్ విన్నర్ అని ప్రకటించేసేది ఉండే. కానీ నువ్వు అక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోయావు. అండ్ అది కాకుండా ఇంకో ఆప్షన్ లాస్ట్‌కి టై అయినా పర్వాలేదు అని చెప్పావు. నిఖిల్ విన్నర్ అని ఒప్పేసుకొని అప్పటికే ఉండాల్సింది. నువ్వు మళ్ళీ మాట ఎందుకు మార్చావు? నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యావక్కడ. నేనొచ్చేసరికి నేను టాస్క్‌లో సంచాలకున్నప్పుడు నాకంతా రూల్ బుక్ అంతా తీసుకొచ్చి మంచిగా చదువుతూ ఉంటే, చదువుకోండి ఫస్ట్ చదవాలే ఫస్ట్ అన్నట్టు చెప్పుకుంటా వచ్చావు. నువ్వు అక్కడ అన్నది చదువు రాదు అన్న ఇంటెన్షన్‌తోనే నువ్వన్నావు. సోనియా వచ్చి నా ఇంటెన్షన్ నేను చెప్పుకుంటాను నువ్వు గాని అన్నట్టు అంటది. ఆ టాస్క్‌లో కూడా ప్రేరణ గుడ్లేస్తుంది కదా! ఆ టైంలో అంట. సో, నువ్వు బయాస్డ్ అది ఇది అని మీదకొచ్చేసి గట్టిగా చెప్తున్నావు. నీ నరాలన్నీ కనిపించేలాగా. అండ్ ఆల్సో ఇది గాదు నబిల్ ఇది ఇది అనుకుంట అక్కడ కూర్చున్నాను నేను జస్ట్. నేను గట్టిగా మాట్లాడుతున్నాను నీ వల్లే. ఎందుకంటే నువ్వు అరిచినవే వినిపిస్తున్నాయి. నా పాయింట్ నీకు అర్థం కావాలని నేను అరవాలి గదా! ఇంక చేసేదేముందని నేను అరిచాను. కాపోతే ఇక్కడ వచ్చిందేంటంటే పృథ్వీ నిఖిల్ వచ్చేసి టోన్ అని నా మీదకి ఎగబడ్డారు. వాళ్ళకేం చెప్పుండాలి నీ క్లాన్ మెంబర్స్‌కి నేను మాట్లాడుతున్నాను గదా! మీరెందుకు అలా ఎగబడుతున్నారు? మీరు ఆగండి అని చెప్పుండాల్సింది గదా! అంటే సోనియా అంటుంది మరి వాళ్ళ వెనకాల తీసుకొచ్చింది ఎవరు? నువ్వు తీసుకొచ్చావా? అంటూ ఉంటది. ఇక్కడ నబీల్ నిన్న యాక్షన్స్ చేశాడు కదా! ప్రోమోలో సేమ్ అవే చేస్తా ఉంటాడు. మరి ఈ సోనియా నోటి దాటికి తట్టుకోవాలంటే ఇలాంటివి ఖచ్చితంగా అవసరమే. నబీల్‌నయితే నేను తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రాసెస్‌లో చేయొచ్చు. ఏం కాదు. సరే ఈమె చెప్పబోతుంటే ఇక్కడ సోనియా ఆపేస్తా ఉంటది. అమ్మమ్మ నువ్వు ఆపమ్మా ఫస్ట్ నా పాయింట్ అయితే చెప్పని. నువ్వు గచ్చిబౌలి నుంచి అటెళ్ళి, ఇటెళ్ళి మొత్తం తీసుకొస్తావు. నీ గురించి ఎవరికీ తెలీదు అంటుంటాడు. సో, అందులోకి ఇక సోనియా చెప్తా ఉంటదనమాట. ఏంటంటే నేను టై గాని, ఫౌ ఫౌ ఫౌల్ గాని ఫస్ట్ కన్సిడర్ చేయలేదు. గేమ్ ఎంతవరకు వీలైతే అంతవరకు ఆడిద్దాం అనుకున్నాను. అన్ని రీజన్స్ ఆలోచించి వివరంగా చెప్పాను. టై అయితే ఏంటి? బాక్స్ దాటాడు. ఇప్పుడేంటి? అని అన్నీ ఆలోచించి తీసుకున్న డెసిషను. సరే అది వదిలేసేయి. ఇంకా ఏమన్నావు? అండ్ ఆల్సో సెకండ్ విషయానికొచ్చి అవును నువ్వు బయాస్డ్ సంచాలక్. బరాబర్ రూల్ బుక్ చదవాలే. అందులో నువ్వు కప్పేసుండొద్దు అని చెప్పినావంటే నీకు నవీలేమో కప్పేయకూడదు. దాని మీద ఎటువంటిది కప్పకూడదని రాశారు తల్లి. అందుకే కప్పకూడదంటే ఈమంటది నువ్వు బయాస్డ్ ఉన్నావు నీ టీమ్‌కి అది ఇది అని మాట్లాడుతది. ఇంకా సోనియా జంపింగ్ గురించి తెలిసిందే. జంపింగ్ జపాంగ్ టైప్‌లో. సో, మళ్ళీ అటెందుకెళ్ళినావు? నేను బయాస్డ్ ఉన్నానా? నేనెక్కడున్నాను అని నబీల్ కుసెప్చించుకుంటాడు. నేనెక్కడ బయాస్ ఉన్నాడో తల్లి మీరే రూల్ బ్రేక్ మీ టీమ్‌కి నువ్వు బయాస్డ్ ఉన్నావు. నువ్వు సంచాలకంగా చేయలేదు. బయాస్డ్‌గా చేశావు. మీ టీమ్‌కి సపోర్ట్‌గా ఉన్నావు అని సోనియా అంటుంటే మీరు కాలుతో దాన్ని రూల్ బ్రేక్ చేశారు. చిన్న బకెట్‌లోంచి పెద్ద బకెట్‌లోకేశారు. ఎన్ని రూల్స్ బ్రేక్ చేశారు మీరు. అండ్ ఆల్సో పాస్‌లో గుడ్లు ముట్టకూడదంటే అక్కడ కూడా గుడ్లు ముట్టేసి ఇటువైపు అన్ని రూల్స్ తప్పు చేసి మీరు నన్ను అంటారా అని నబీల్ అంటాడు. ఇంకా సోనియా వచ్చేసి పక్కనే కూర్చొని నువ్వు అక్కడ గుడ్లు ఏరి బాస్కెట్‌లో ఏస్తుంటే చూస్తా ఉన్నావంటే, అమ్మా అక్కడ ఎవ్వరు ఎయ్యట్లేదమ్మా బాస్కెట్‌లో. తీసి పక్కన పెడుతున్నారు. అంతే ప్రేరణ తీస్తుంది. తీసి పక్కన పెడుతుంది. నేను అక్కడే కూర్చొని ఉన్నాను గదా! అన్నట్టుగా చెప్తా ఉంటాడు నబీలు. గేమ్ పాస్ అయితే ఇటు విష్ణు అండ్ పృథ్వీ అండ్ నిఖిల్ మీదకొచ్చేసారనమాట. ఏంటంటే గేమ్ పాస్ అయితే బుట్టలెందుకు పంపిస్తాడు బిగ్ బాసు అని. బుట్టలొచ్చాక నేను చెప్పాలి గదా! నేను చెప్పకుండానే మీరెలా ముడతారు అని నబీలు. సో, మొత్తానికైతే ఈళ్ళు మంచి స్ట్రాంగ్ ఫోర్స్ లాగా ఇటొకళ్ళు కూర్చుంటారు. కూర్చోవడం గూడా. అండ్ సోనియాకి నామినేషన్స్‌లో కూడా చేస్తారు. ఏంటి నామినేషన్స్‌లో కూడా మీరెందుకొస్తున్నారంటే
అదేంటి సేమ్ టీమ్ గదా! మరి మీరు నువ్వు గ్రూప్ తరపున ఒక క్వెషన్ అడిగినప్పుడు మేము వస్తాం గదా! అన్నట్టు నిఖిల్ అండ్ పృథ్వీ చెప్తున్నారు. ఆఖరికి నబీల్ చెప్పలేక నా పాయింట్స్ అయితే అయిపోయినాయి. కరెక్ట్‌గా నేను చెప్పాల్సింది చెప్పాను. వచ్చి నుంచుంటే నేను స్ప్రే కొడతానని చెప్పాడు. సో, ఓకే. ఫెయిల్డ్ సంచాలక్ అంటది సోనియా. అండ్ ఇటువైపు నబీల్ వచ్చేసి మళ్ళీ పృథ్వీనేసాడు. పృథ్వీ యాంగర్ ఇష్యూస్ కంట్రోల్ చేసుకోవాలి అండ్ బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి. ఎఫ్ వర్డ్స్ అవి నాకు అస్సలు నచ్చలేదు. ఆల్సో నేను సంచాలక్‌గా ఉన్నప్పుడు అందరూ అంటుంటారు సంచాలక్ ఫైనల్ డెసిషన్ అన్నప్పుడు నేను ఒక లైన్ మీద నుంచోమని ఒక 10 టైమ్స్ చెప్పుంటాను. అయితే అక్కడ నుంచోకుండా నువ్వొక 10 సార్లైనా అడుగుతుంటావు బయాస్డ్ సంచాలక్ బయాస్డ్ అని. అది నాకు నచ్చలేదు. నేను వేరే కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతుంటే నువ్వు నా దగ్గరకొచ్చినప్పుడు ఒక రూల్ గురించి మాట్లాడొచ్చు. లేదంటే గేమ్ గురించి ఏమన్నా మాట్లాడొచ్చు. అంతేగాని నువ్వు నా దగ్గరకొచ్చి బెదిరించినట్టుగా టోన్ అని అరిస్తే అదంతా ఇరిటేటింగ్‌గా ఉంటది. ఇటువైపు సోనియా వచ్చేస్తది మీదకి అండ్ ఈ నిఖిల్ గూడా ఆపుతాడు పాపం. అయితే నేను మాట్లాడతానురా నాకు పాయింట్ రాంగ్ అనిపిస్తే నేను మాట్లాడతా అంటుంది ఏంటో. అండ్ ఆల్సో ఇక్కడ కంటిన్యూ చేసి నువ్వు రాంగ్ అని నేను చెప్తున్నానంటే నువ్వేం రిమైండ్ చేయనవసరం లేదు. నువ్వే నాకు గార్డియన్ కాదు, పేరెంట్ కాదు. అసలు సూపర్ నబీల్ అసలు స్ట్రాంగ్‌గా వాయిస్ కూడా ఫస్ట్ టైమ్ సోనియా లాంటి క్యాచీ వాయిస్‌తో మంచి పాయింట్స్ మాట్లాడుతున్నాడు నబీల్. టోన్ అని మీదకి గ్రూప్ లాగా రావడం నాకు నచ్చలేదు పృథ్వీ. అదే నువ్వు గేమ్‌లో మాట్లాడొచ్చు, రూల్ గురించి మాట్లాడొచ్చు. నువ్వు వాళ్ళ మీదకి రావడం నాకు నచ్చలేదు. ఇటువైపు పృథ్వీ వచ్చేసి సారీ నేను ఆ టోన్‌లో అనుండకూడదు. టోన్ అన్నాను కదా! దానికి సారీ ఓకే వదిలేయి. కానీ బయాస్డ్ మాత్రం 100% నువ్వు బయాస్డ్ సంచాలకే. ఎందుకంటే అక్కడ మణికంఠ నా కింద ఇలా పడున్నాడు. నేను మణికంఠ మీద చెయ్యి ఇలా పెట్టున్నాను. అప్పటికే క్రాస్ అయి ఉన్నాడు. అతన్ని లెగవమని అన్నావు గానీ అతని దగ్గర నువ్వు గుడ్లు తీసుకోలేదు అన్నాడు. లైన్‌లో ఉన్నప్పుడు వాడిని లేసి వెళ్ళిపోమన్నావు గానీ వాడి చేతిలో గుడ్లు తీసుకోలేదు అన్నాడు గదా! ఇంతలోకి ఇతను నబీల్ చెప్తాడు, నేను సీతకి కూడా అలాగే చేశాను. సీత ఏమైందంటే బాడీ అంతా ఇన్‌సైడే ఉంది. ఒక్క కాళ్ళు మాత్రం ఔట్ సైడ్ ఆఫ్ ద లైన్ ఉన్నాయి. సో నేనేం చేయాలో అర్థం కాక అంటే అక్కడ అర్థం కాక కాదు మొత్తం బాడీ అంతా ఇన్‌సైడే ఉంది. ఓన్లీ లెగ్స్, ఫుట్స్ మాత్రం బయటున్నాయి. సో అందుకని నేను అక్కడ సీతను కూడా వదిలేసా. మీ టీమ్‌లో ఉన్న సీతను గూడా అని నబీల్ చెప్తున్నాడు. లైన్ లోపల కాలు పెడితే తప్పని చెప్పినాను గానీ అందరి చేతులు వచ్చినియి అన్నట్టుగా నబీల్ చెప్తున్నాడు. హై టోన్‌లో మాట్లాడినావు నువ్వు టోను అనుకుంటే నా ఇష్టం. నా నరాలు ఊడిపోయేలా మాట్లాడుతావు. నువ్వెవరు చెప్పడానికి నువ్వు 100% బయాస్డ్ సంచాలక్ అని చెప్పాడు పృథ్వీ. సోనియా మధ్యలో వస్తుంటే నబీల్ కరెక్ట్‌గా అన్నాడు. సోనియా ఇక్కడ మాట్లాడకు. టోటల్ గ్రూప్ గేమ్ అని ఈజీగా అర్థమైపోతుంది అని చెప్తుంటాడు. ప్రేరణ మణికంఠ గురించి అంటా ఉంటది. నిన్న దోస టాపిక్‌లో మళ్ళీ నేను ఏ ఇంటెన్షన్‌తో అన్నానో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని నీ దగ్గరికి రాబోతుంటే మళ్ళీ నువ్వు అంటున్నావు. నువ్వు తప్పు, నువ్వు కరెక్ట్ కాదు అని మళ్ళీ అంటున్నావు. ముందే నువ్వు నాతో అన్నావు ప్రేరణ నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. నాకు తెలుసు అని. మళ్ళీ అక్కడికొచ్చిన తర్వాత సార్ నీ ఇంటెన్షన్ మీదే సార్ ముందు నీ ఇంటెన్షన్ మీద నాకు డౌట్ ఉంది అన్నావు. ఇక్కడ చూడండి ఎంత ఫ్లిప్ ఆఫ్ వర్డ్స్ మణికంఠ. నువ్వు మళ్ళీ మణికంఠ చెప్తూ నువ్వు మళ్ళీ నా దగ్గరకొచ్చి నీ వల్లే ఇంత రప్చర్ అయింది అని వెళ్ళేసావు గదా! ఇంకా ఆ తర్వాత నేను ఇంక నా డిఫెన్స్‌లోకి వెళ్లి నువ్వు ఏదైతే అలా చేసావో అది కరెక్ట్ కాదన్నట్టుగా చెప్పడం మొదలెట్టాను అన్నట్టు అంటాడు. అంటే సిట్యుయేషన్‌ని బట్టి ఎళ్ళిపోతుంటాడా? ఒకసారి కరెక్ట్ అనిపించింది కరెక్ట్, రాంగ్ అనిపించింది రాంగు. నువ్వేదో మళ్ళీ తిరిగి తిట్టావని చెప్పి కరెక్ట్ ఫస్ట్ అన్నదాన్ని మళ్ళీ రాంగ్ అంటావా? ప్రేరణ ఇక అర్థమైపోయింది. నువ్వు మంచిగా అందరితో ఉంటూ లాస్ట్‌లో ఎన్ని సార్లు పొడుస్తావో ఎవరికీ తెలీదు అంటే నేను నామినేషన్స్‌లో నిన్నెన్ని సార్లు పెట్టినా అంటాడు. నామినేషన్స్ గురించి కాదమ్మా ఇక్కడ పాయింట్. హౌస్ కావాల్సిన బ్యాడ్ క్వాలిటీస్ మాత్రమే నేను కన్సిడర్‌లో పెట్టుకుంటాను నామినేట్ చేసేటప్పుడు. బ్యాడ్ క్వాలిటీస్ కాదు అని మనకంట ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాడు. మనసులో ఏదో పెట్టుకొని ఏదో ఏస్తున్నావు అన్నట్టు మనకంట అంటుంటాడు. ప్రేరణ అంటది మనసులో ఏంటి ఇంత గట్టిగా చెప్తుంటే అని ప్రేరణ జోకేస్తది. కానీ ఇక్కడ ఏంటంటే చాలా బ్యాక్ బిచ్చింగ్ ఉంది. ఎవరు? మణికంఠ. ఫస్ట్ ఓకే. నేను అర్థం చేసుకున్నాను. మెల్లమెల్లగా అర్థం చేసుకున్నాను. నువ్వు దోస అనేది కరెక్ట్ ఇంటెన్షన్‌తోనే వేశావు ఒకసారి ప్రేరణ దగ్గర ఒప్పుకున్నాక మళ్ళీ నాకు సార్ వచ్చి అడిగాక లేదు నాకు అప్పటి వరకు నసిగింది కదా! నేను వెయ్యను. అది కొంచెం రాంగ్ అనిపించింది అని మళ్ళీ ఫ్లిప్ అయ్యి అలా ఎలా చెప్తావంటే నేను డిఫెండ్ చేసుకున్నానండి. ఏం క్వెషన్ అదక్కడ? మణికంఠ అసలు ఎంత సిల్లీగా మాట్లాడుతున్నాడు. ప్రేరణ వచ్చేసి నువ్వు నైనిక నువ్వు వేస్తున్నాను. నువ్వు అస్సలు నాకు ఈ వీకే కనిపించలేదు. నీ 3 పవర్ ఆఫ్ గర్ల్స్ అండ్ నీ ఎనకాల ఒక అన్న వీళ్ళందరూ కనిపిస్తున్నారు. అంతకు మించి నీ గేమ్ అయితే ఈ వారంలో అసలు నేనేమి చూడలేదు అంటే నైనిక మొదలెట్టిందనమాట. నీకు తెలుసా మేమేం డిస్కస్ చేసుకుంటాము, మేము గేమ్ ఎలా ఆడతామో, నా ఇన్వాల్వ్‌మెంట్ ఉందో లేదో నీకు తెలుసా? నైనిక ప్రేరణ వచ్చేసి టాస్క్‌లో కాదు జనరల్‌గా కూడా నీ ఇన్వాల్వ్‌మెంట్ లేదు అంటే నీలా గొడవలు పడాలనమాట. గొడవలు తక్కువైపోయినాయి నా నుంచి. అందుకే లేదంటున్నావు అన్నట్టుగా నైనిక అంటుంది. నా బెడ్‌రూమ్‌లో ఏం జరుగుతుందో నేను అండ్ బాత్రూమ్‌లో ఏం జరుగుతుందో అక్కడ నువ్వు ఉండవు. కానీ నాకు నా నా
ఏంటి నా వరకు కొంత ఏంటి కంటెంట్ అయితే రన్ అవుతా ఉంటది. సో, అదంతా నేను పెద్దగా అరిచి నీకు చెప్పాలా అంది నైనిక. అదయిపోయింది. అసలు విషయం ఇప్పుడు ఓపెన్ అయింది ప్రేరణ. యాక్చువల్‌గా నాకు, విష్ణుకి ఒక పాయింట్ జరిగింది. అదే క్యారెక్టర్ లెసన్ నేనొకటి స్లిప్ అయ్యాను. సో, దాని గురించి మా ఇద్దరికి ఒక ఓకే. ఓకే. అనుకోని సెటిల్ అయిపోయింది ఆల్రెడీ. నువ్వొచ్చి మధ్యలో చెంప పగలగొట్టకపోయావా అని అన్నావు గదా! అది ఎంతవరకు కరెక్ట్ అంటే నైనిక అంటుంది. ఇప్పుడే కదా నేను నోరు తెరవట్లేదు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మాట్లాడట్లేదు అన్నావు. అప్పుడు నా స్టాండ్ నేను తీసుకొని మాట్లాడాను. ఆ అమ్మాయి అనింది తప్పు గదా! నువ్వు చెంప పగలగొట్టకపోయావా అని నా స్టాండ్ తీసుకొని మాట్లాడావు. నువ్వేమంటావు ఇప్పుడు నేను మాట్లాడాలంటావా? మాట్లాడొద్దంటావా? అంటే ప్రేరణ అంటుంది మాట్లాడు. కాపోతే ఇమ్మెచ్యూర్‌గా చేయకు అంటుంది. ఏంటో మరి. అంటే ఆమెకిష్టం వచ్చినట్టు మాట్లాడాలంటుంది బేసిక్‌గా. ఇంతలోకి సోనియా వచ్చి నబీల్‌కేసింది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అంది. బా నా పేరు పిలిస్తే చాలమ్మా మిస్టర్ ఒద్దు, ఫెయిల్డ్ ఒద్దు అంట మొదలెట్టారు. ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు గేమ్‌లో ఉన్నప్పుడు నువ్వే అందరిని ఎత్తెత్తి పడేసావు. దానిలో కొ ఏ డౌటు లేదు. నేనైతే దాన్ని అఫెండ్ చేయట్లేదు. అక్కడ పాయింట్ ఏముందంటే నేను రూల్ బుక్ చదివినాను. గుడ్ల మీద దేనితోనో కప్పొద్దు. అండ్ ఆల్సో దాన్ని కవర్ చేయొద్దు అనుంది. అంతే తప్ప మీరు గుడ్ల మీద పడొద్దు. అండ్ మీరు గుడ్లని చేతిలో వదిలేసి సేవ్ చేసుకోవాలని ఎక్కడా లేదు. నువ్వు కొన్ని యాడ్ చేసి చెప్పావు. సంచాలకుగా నీ రూల్స్ నువ్వు పెట్టుకున్నావు. సంచాలక్ రాగానే నీ యాటిట్యూడ్ మారిపోతుంది. అది నీ ట్రూ సెల్ఫ్. అంటే టాస్క్‌లోకెళ్ళాక కొంతసేపు అయ్యాక నీ ట్రూ కలర్ కనిపిస్తుందంటే నబీల్ అంటాడు మేబీ నీ ఫ్రెండ్ కాదు. నీతో గాసిప్ వేయట్లేదు. నీతో కూర్చోవట్లేదు. మేబీ అందుకు నువ్వు అలా అంటున్నావేమో. సో, మిగతా టీమ్ అందరితోనూ మిగతా మెంబర్స్ అందరితోని బానే ఉన్నావు. వాళ్ళందరికీ తెలుసు రియలా? ఫేకా? అనేది. నువ్వు తప్పు చేసినావు కాబట్టి నేను తప్పు చేసినా అని నేను క్వెషన్ చేస్తే నువ్వు నన్ను తిరిగి నామినేట్ చేస్తావా అన్నట్టు అంటుంటాడు. నారాయణ నారాయణ అని నాకు కూడా బ్రెయిన్‌కి నత్తి నాకు గుర్తులేదు కొంచెం రిమైండ్ చేయమంటే సోనియానేమో నాకు తెలీదు. నేను చెప్పేసిన పాయింట్స్ ఎలా చెప్తాను నువ్వు గుర్తుపెట్టుకోవాలి అది ఇది అంటా ఉంటది. సోనియా వచ్చేసి ఆది గారు ఎక్కువ పాయింట్స్ లేవు మీ మీద తెలిసిందే కదా! ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ ఎక్కువ లేదు. మీరే చెప్తారు నేను ఇక్కడి వరకు ఉండడమే ఎక్కువ అని చెప్పి ఈ వీక్‌లో ఖచ్చితంగా ఏంటి వెళ్ళేది మీరే అని కూడా అందరికీ తెలుసు. సో, ప్లీజ్ గో అంట. సోనియా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. మరి సోనియా వెళ్ళిపోద్దేమో చూడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరే ఇప్పుడు పోటాపోటీగా ఉన్నారు ఓటింగ్‌లో. నేను ఈసారి చాలా కష్టపడ్డాను టాస్క్‌లో. అది నిఖిల్‌కి, పృథ్వీకి కూడా తెలుసులేమ్మా. నువ్వేదో రివెంజ్ నామినేషన్ చేయాలని ఫిక్స్ అయ్యావు రా అన్నట్టు అంటాడు. మీరు ఎందుకు ఫిట్ కాదని తెలియడానికి మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను వినండి అంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. అండ్ సోనియా తెలిసిందే కదా! అట్ లాస్ట్ ఏసేదే వాగిచ్చి దొబ్బుతది. ఆల్రెడీ షుగరో, బీపీయో ఉండుంటది ఆయనకి పాపం ఆల్రెడీ. చాలా వీక్‌గా ఉన్నాడు. ఫిట్‌గా లేడు. అండ్ ఇక్కడ ఎవరు అభయ్ బయటకొచ్చి కూడా చెప్తున్నాడు పాపం ఆయనకి 2 రోజుల నుంచి మోషన్స్ అవుతున్నాయి. ఎందుకంటే మొన్నటి ఫుడ్ తిని మోషన్స్ పట్టుకున్నాయి. అక్కడ రేషన్ ఏమో రావట్లేదు సరిగ్గా అది ఇది అని చెప్పి పాపం ఆదిత్య గారేమో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారంట. నేనసలు ఇక్కడి వరకు లాక్కురావడమే ఎక్కువ అన్నట్టు అభయ్‌తో కూడా అన్నారంట. సో, అభయ్ బయటకొచ్చి చెప్తున్నాడు కొన్ని ఇంటర్వ్యూస్‌లో. సో, ఏదేమైనా బిగ్ బాస్ అయితే అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చూపించడు కాబట్టి సో వీళ్ళ నామినేషన్ అయితే జరిగిపోద్ది. ఇటువైపు మణికంఠ వచ్చేసి పృథ్వీకేస్తాడు. నాకు ఆటలో హర్ట్ అయింది. ముందు ముందు కూడా ఇంకా ఫిజికల్ వైలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ టైంలో నాకు ఇంకా అవ్వచ్చు అని నాకు భయంగా ఉంది అన్నట్టు మాట చెప్పాడు పృథ్వీకి. నేను ఆడి చీఫ్ అవ్వాలనుకుంటున్నాను. కానీ ఇలా గట్టిగా తగిలితే నేను ఇంకా లెగవలేను అన్నట్టుగా అంటున్నాడు. చెప్పాను కదా మంచి భాషా డైలాగ్ వేస్తాడు ఇక్కడ ఎవరు పృథ్వీ మణికంఠ. ఇక్కడ చెప్పాను కదా నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటూ వెళ్ళిపోతుంటాడు. మణికంఠ అంటాడు నేను మెంటల్లీ ఇంకా స్ట్రాంగ్ లేదు చెప్తాను నీకు నామినేషన్ అంటే ఇప్పుడు పృథ్వీ మళ్ళీ చేస్తాడనమాట మణికంఠ. ఓకే అది వదిలేస్తే అండ్ మణికంఠ వచ్చేసి ఆదిత్య ఓంకేస్తాడు. ఒక పాయింట్ చెప్పినప్పుడు ఎప్పుడైనా మీరు అది రిసీవ్ చేసుకోవడం కూడా రావాలి. వెంటనే మీరు అది ఈ వీక్ ఇలా అవుతుంది ఈ వీక్ ఇలా అవుతుంది నువ్వు ఇది ఆడతావు నువ్వు ఇలా చెయ్యాలి నువ్వు మార్నింగ్ లేసి ఇది చేయాలి అని ప్రిడిక్షన్ లాగా నువ్వు ముందే అన్ని చెప్పేస్తుంటే బొమ్మరిల్లులో ఫాదర్ టైప్‌లో అయిపోయింది. చేయాల్సినవి కూడా మీరు చెప్పేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఇది చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్పి ఏంటో మణికంఠ బొమ్మరిల్లు ఫాదర్ అంట ఈయనకి. అందరూ నవ్వుతారు. నా మీద ప్రెషర్ పడుతుంది మీరు అలా ముందుగానే చెప్తే అంటే ఇట్లా ఆదిత్య అంటుంటాడు. ఒక ఫాదర్ ఫిగర్ అన్నావు కాబట్టి నేను ఎక్కువ వాదించను. నేనెప్పుడు నీకు సలహాలు కూడా ఇవ్వను నాయనా అన్నట్టు చెప్తాడు. కన్‌ఫ్యూజ్డ్ పర్సన్ కాబట్టి నేనేదో సలహాలు ఇవ్వడానికి ట్రై చేశాను. అంటే నామినేషన్‌లో నేనెప్పుడు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండను అన్నట్టుగా మణికంఠ అంటాడు. నిన్న నువ్వేమన్నావు అక్కడ మనం కూర్చున్నప్పుడు నేను నా ఫాదర్ మాటలు కూడా వినను అన్నావు. అంటే నేను చెప్పింది కూడా వినవు గదా! నేను చెప్పింది మాత్రం ఎందుకు పట్టించుకుంటున్నావు అన్నట్టు పట్టించుకోవు కదా! అన్నట్టు ఆదిత్య అంటున్నాడు. మనకంటే తెలిసిందే కదా! 2 పాయింట్లు చెప్తాడు. ఒక పాయింట్ సరిగ్గా పట్టుకోవట్లేదు అంటే ఇంకో పాయింట్‌కి జంప్ అయిపోతాడు. అలా ఉంటది మణికంఠ పరిస్థితి. ఒకటి ఏంటి 'శేఖర్ భాషకు' చెప్తాడు కదా! స్వీట్లు తినేసారు మీరు చెప్పకుండా అని నామినేట్ చేసాడు. ఏంటి స్వీట్ అనేది చిన్న లాజిక్కే కదా! అంటే ఇంకోటి జంప్ అయ్యాడు.
ఇంకో పాయింట్ ఏంటంటే అది కాదు. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు జోకులు అసందర్భంగా చెప్తున్నారు అని చెప్పాడు. జోకులు అసందర్భంగా చెప్పడం ఏంటి? నీకైతే నేనెప్పుడు ఇటొచ్చి చెప్పలేదే అంటే మళ్ళీ ఇటు స్వీట్ దగ్గర జంప్ అవుతాడు. స్వీట్ చాలా చిన్నదంటే ఇటు జంప్ అవుతాడు. సో, మణికంఠ 2 పాయింట్లు పట్టుకొని ఒకటి చిన్నదంటే ఇంకో దాని మీద, ఇంకో దాని మీద ఇటు చిన్నదంటే ఇంకో దాని మీద జంప్ అవుతాడు తెలిసింది. సో, ఇవాళ ఆదిత్య గారిని కూడా అలాగే కన్‌ఫ్యూజ్ చేశారు. అంటే నీకు సలహాలు చెప్పడం తప్ప అంటేనేమో ఇటువైపు మీరు ఏదన్నా మీరు ఫిట్ కాదు అంటే తీసుకోలేకపోతున్నారు అన్నట్టు చెప్తాడు. అది అంటే ఇటువైపు ఫాదర్‌గా మీరు అన్నీ ముందే చెప్పేస్తున్నారంటాడు. ఏంటో మణికంఠ అసల. ఇటువైపు విష్ణుప్రియ వచ్చి మళ్ళీ ఆదిత్యని నామినేట్ చేసి మీరు ఏదైనా మీరు చీఫ్‌కి అనర్హులు అంటే స్పోర్టివ్‌గా తీసుకోవాలి గానీ, మీరు దాన్ని తీసుకొని మళ్ళీ నన్ను నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆ రోజు సాక్సుల టాస్క్ నేను ఆడగలను అని చెప్పారు. కానీ అది తీసుకెళ్ళి మీరు 9గా చెప్పుండాల్సింది. మీరు చెప్పలేదు. సో, చీఫ్‌గా అంతమందిని మీరెలా హ్యాండిల్ చేస్తారో అన్న ఉద్దేశంతో నేను ఇంకా ఆ పాయింట్ తీసుకొని నామినేట్ చేశాను. మా ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు. నేను మాట్లాడుతుంటే ఒక్కడు కూడా వినేవాడు లేడు ఈ హౌస్‌లో. నాకు దొరికిందల్లా ఒకే ఒక ప్లేస్ నామినేషన్స్. ఇక్కడ మాత్రం నేను చెప్పింది మీరు నుంచొని వినాలి గాబట్టి, ఇదే నా కరెక్ట్ టైము అన్నట్టు చెప్తున్నాడు. నేను అలా అని చెప్పి నీకేయలేదు. అండ్ ఆల్సో నేను నెక్స్ట్ టైము స్పోర్టివ్‌గా తీసుకుంటాను. ఇంకా మీరేం ఏసినా అన్నట్టుగా ఎళ్లి నుంచుంటాడు. అండ్ విష్ణుప్రియ వచ్చి ఇక్కడ ప్రేరణకేస్తది. ఏంటంటే ఒక కంటెస్టెంట్స్ బీప్ వర్డ్స్ వాడుతూ నిన్ను ఒక మాట అన్నారు. సో, నువ్వు నీ మీద స్టాండ్ తీసుకోకుండా సిల్లీగా 2 ఎగ్స్ తినేసానని చెప్పేసి నా మీద నామినేట్ చేసావు. నీ మీద నీకు స్టాండ్ తీసుకోలేకపోయావు. దానిలో ఫెయిల్ అయ్యావు అన్నట్టుగా విష్ణుప్రియ అంటుంటది. అయితే ఇటు ప్రేరణ వచ్చేసి అతనేదో అగ్రెషన్‌లో గేమ్‌లో ఒక ఊత పదంలాగా వాడాడు. నా మీద అన్నట్టుగా ప్రేరణ అన్నట్టు వాడలేదు కదా! సో, అది కరెక్ట్ కాదు. ఆ పదం కూడా అలాంటిది ఊత పదం. సో, అందులో నేను స్టాండ్ తీసుకోవడానికి ఏముంది? అసలు అది నాది నామినేషనే పాయింట్ కాదు. నువ్వు కరెక్ట్ చెప్పలేదు అన్నట్టు ప్రేరణ అంటుంటది. నాకు జరిగిన దానికి నువ్వు నామినేట్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాం గదా! అది అతను నార్మల్‌గా ఒక గేమ్‌లో వాడిన పదం నా మీద వాడింది కాదు. సో, నీకు బేసిక్‌గా ఏ పాయింట్స్ లేకుండా ఇలాంటి సిల్లీ పాయింట్స్ తీసుకొస్తున్నావు. అండ్ రివెంజ్ నామినేషన్‌లో నాకనిపిస్తుంది అంటే, రివెంజ్ అయితే నువ్వు నన్ను తిట్టినవి అన్నీ తీసుకొనొచ్చి చెప్పేదాన్ని. ఇది రివెంజ్ నామినేషన్ కాదమ్మా అన్నట్టు విష్ణుప్రియ చెప్తది. చాలా సేపు వాదించుకున్న తర్వాత నిన్న లైవ్‌లో కూడా చూసాం గదా! అండ్ పాయింట్ లేదు తీసి పారేస్తా ఉంటది ప్రేరణ. అండ్ విష్ణు కూడా ఇక్కడ స్ట్రాంగ్‌గా వాదించుకోవాలి. నా దృష్టిలో ఇది రాంగే అనుకుంటా. నా దగ్గర ఇదే ఉంది. నా దగ్గర ఇదే ఉంది అంది. సరే ఓకే. నామినేషన్స్‌కి నేనొస్తున్నాను అంటే ఇది విష్ణుప్రియ అంటది ఏదో కావాలనే చేస్తున్నట్టుంది అంటే, మేబీ అంతేనేమో అంటది. ఇంకా ప్రేరణ ఇక్కడ ఒక మాట అంటది. 'నాగార్జున సార్' చెప్పిన తర్వాత నా మనసులో ఏం ఉండకూడదని తీసేసాను. అంతా మర్చిపోయాను అని కూడా చెప్తది. అండ్ నువ్వొచ్చి మళ్ళీ దాన్ని కెలికినట్టుగా ఏస్తున్నావంటే, నేను ఏసిన సబ్జెక్ట్ అది కాదు కదా! అంటది విష్ణుప్రియ. నేను వేసిందేంటి నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదని వేశాను. ఓకే. నామినేషన్ అయిపోతది. నబిల్ పృథ్వీ వచ్చి నబిల్‌కేస్తాడనమాట. నబిల్ నిన్ను సంచాలక చేసింది నువ్వు పెద్ద స్ట్రాంగ్ ప్లేయర్‌వి, తోపువి కాదు. నువ్వు కరెక్ట్‌గా హానెస్ట్‌గా ఉంటావని చెప్పి చేశాము. అయితే ఇటువైపు వచ్చేసి నువ్వు సోనియాకి చెప్పావు బుట్ట మీద అలా పడకూడదు అని చెప్పి. నేను ఇటువైపు వచ్చి ఈ గ్రూప్ వాళ్ళని బుట్టలాడడానికి ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తుంటే అక్కడ ప్రేరణ ఆల్రెడీ బుట్ట మీద పడుకొనుంది. మరి దానికేమంటావు? నువ్వు చాలా బయాస్డ్‌గా చేసావు సంచాలకగా అది ఇది అంటే, ఇటువైపు నబీల్ అంటాడు నేను ఇటువైపు నలుగురిని డీల్ చేస్తున్నాను అక్కడ ఏంటి నిఖిల్‌ని, సోనియాని, నైనిక వీళ్ళందరిని గ్రూప్‌తో మాట్లాడుతున్నాను. అభిల్ చెప్తాడనమాట. నేను చోకింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ అన్నీ ఆపాలి గదా! సో, నేను చూసుకుంటున్నాను. దానిలో ఏముంది అంటే నువ్వు బయాస్డ్ అక్కడ. నువ్వు బయాస్డ్‌గా ఉన్నావు. అక్కడ ఆల్రెడీ ప్రేరణ ఇలా చేస్తుంది అన్నట్టుగా అంటుంటాడు. అంటే నేను సంచాలకంగా నేను చేసిందంతా రైటే. నేను బయాస్డ్ కాదు అని మళ్ళీ మళ్ళీ చెప్తాడు. ఒక 11 మంది ఉన్న ఒక గ్రూప్‌లో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో చూసుకోవడం చాలా కష్టం. అది నబీల్‌కే కాదు ఎవరికీ సాధ్యం కాదు. చేసిందంత వరకు నబీల్ బానే చేశాడనే చెప్పాలి. ఇక్కడ సీత అండ్ విష్ణుప్రియ గ్రూప్‌లో మాట్లాడుకుంటారు కదా! అసలు పృథ్వీ నామినేషన్ ఎలా ఏస్తాడో తెలుసా? అక్కడ నామినేషన్ జరిగే ప్లేస్‌లో ఏవైతే కొన్ని పాయింట్స్ చెప్తారో ఆహ్, అవన్నీ గుర్తుపెట్టుకుంటాడు. ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్ వచ్చినప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకొని ఆ క్యాండిడేట్‌కి తిరిగి ఏసి లాస్ట్‌లో నువ్వు వీక్ అని చెప్తాడు అన్నారు కదా! అసల నిజంగా కంటెస్టెంట్‌లకి బాగా తెలుసన్నట్టు ఇప్పుడు పృథ్వీ వచ్చి మణికంఠకేస్తాడు. మణికంఠకేసి ఏం చెప్తాడంటే, "నువ్వు ఇప్పుడే ఇందాక ఎవరితో ప్రేరణకు జరిగిన డిస్కషన్‌లో చెప్పావు. 15 డేస్ అయింది కానీ ఇంతవరకు నాకు క్లారిటీ లేదు గేమ్‌లో. కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నాను." అని నువ్వే చెప్తున్నావు గదా! ఇప్పుడు నువ్వు కొంచెం మెంటల్లీ వీక్ అనిపిచ్చింది. అండ్ ప్రేరణ, విష్ణు గొడవలో కూడా నువ్వు బాగా డ్రాగ్ చేసినట్టుగా నాకనిపిచ్చింది. అండ్ ఫిజికల్లీ వీక్, ఎమోషనల్ వీక్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను ఫిజికల్లీ వీక్ అయినా కూడా గేమ్‌లో లాస్ట్ వరకు ఉన్నా. నేను వెళ్ళిపోయినా మళ్ళీ అదే స్పిరిట్‌తో వచ్చి లాస్ట్ వరకు ఆడాలన్న స్పిరిట్‌తోనే ఆడాను. ఫిజికల్లీ వీక్ అంటే అసలు గేమ్‌లో ఆడకూడదు, ఉండకూడదు.
అండ్ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పడితే నాకేమొస్తది? నేను ప్రతిసారి అదే చెప్తున్నాను. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో నేనే గొడవ పెట్టదలుచుకోలేదు. అదక్కడ ఆ సిట్యుయేషన్ అలా జరిగిపోయిందంతే. పృథ్వీ వచ్చి 15 డేస్ నుంచి నీకే క్లారిటీ లేదు గేమ్‌లో నువ్వే కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. నువ్వే ఒప్పుకున్నావు అని స్ట్రాంగ్‌గా బుజ్జి చెప్తున్నాడు. సో, ఓకే. నామినేషన్ అయితే జరిగిపోయింది. ఇక్కడ మణికంఠ అసల చాలా ఇదిగా ఉన్నారు. 2 విషయాలు మాట్లాడతాను నేను. ఆదిత్య గారిని నామినేట్ చేసేటప్పుడు నిన్న లైవ్‌లో విష్ణుప్రియ ఏంటి ఫస్ట్‌లో ఏం జరిగింది? నువ్వు చీఫ్‌గా కరెక్టా? విష్ణుప్రియ చీఫ్‌గా కరెక్టా? అన్నప్పుడు, విష్ణుప్రియ చీఫ్‌గా కరెక్ట్ అని నేను మీకు చెప్తున్నప్పుడు మీరసలు వినను కూడా వినట్లేదు అంటాడు. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఏంటి విష్ణుప్రియకి, ఆదిత్యకి గొడవ పెట్టాలని. ఆదిత్య గారు అంటారు అసలు ఆ అమ్మాయి టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు? పక్కన థర్డ్ పార్టీ నేమ్ ఎందుకు తీసుకొస్తున్నావు? అంటారు ఆదిత్య గారు మీరు గమనిస్తే. నిన్న దోస విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. ఇద్దరు మనుషుల మధ్యలో గొడవ పెట్టాడు. సో, మరింకా మణికంఠ క్యారెక్టర్‌ని మీరే జడ్జ్ చేయాలి. నాకైతే అస్సలు కరెక్ట్ కాదనిపించలేదు. ఏదో ఒక పాయింట్‌లో క్లియర్‌గా దొరుకుతారు ఇలాంటి బిహేవియర్ ఉన్నోళ్ళు. ప్రస్తుతానికి గేమ్ బానే ఆడుతున్నాడు అన్న ఇదిలో వదిలేయొచ్చు. సీత వచ్చి ప్రేరణకేస్తది. "ప్రేరణ నువ్వు లాస్ట్ వీక్ నన్ను ఒక పాయింట్ అన్నావు. ఎమోషనల్‌గా గేమ్ ఆడి మొత్తం దెబ్బలు తాకించుకున్నావు" అని. అదే ఆ మణికంఠ డోర్ టాస్క్ దగ్గర. సో, ఇప్పుడు ఏంటి సంగతి మరి? నిన్న గుడ్ల టాస్క్‌లో ఏ ఎమోషన్‌తో ఆడినప్పుడు నీకు ఇన్ని దెబ్బలు తగిలినియి? గీరేయడం, కాలుతో కొట్టేయడం అండ్ డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడడం. సో, దాని గురించి నేను ఎత్తాను. ఎందుకంటే అది సార్ట్ ఔట్ అయిపోయింది కాబట్టి అంటది. వేరే వాళ్ళ మీద నువ్వు ఎగబడిపోవడం ఎక్కడ రైటు? నేను ఒక టాస్క్ గెలవడానికి నేను టాస్క్ ఆడింది ఎక్కడ రాంగో చెప్తే నేను ఒప్పుకుంటానంటది. 2 క్లాన్స్ తలపడుతున్నప్పుడు ఇక్కడ వేరే వాళ్ళ క్లాన్ మీద అటాక్ చేయడం అనేది అక్కడ గేము ప్రేరణ చెప్తుంది. అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను మణికంఠని తోసేసి అన్నీ తీసుకొని వచ్చేయాలంటావా? అంతేగాని అక్కడ ఉండి పోరాడి ఆడడం మంచిదా అంటావా? అంటే నిన్ను అలా చేయమని నేను అన్నానా? ఇక్కడ గేమ్ వేరు, అక్కడ గేమ్ వేరు. అయితే ఇప్పుడు ఎవరైనా చేయడానికొస్తే నేను అటాక్ చేస్తాను అని ప్రేరణ అంటుంటే సేమ్ అంతే. నేనిక్కడ నన్ను ఎవరైనా చేయడానికొస్తే గేమ్ పరంగా నేను డిఫెండ్ చేసుకుంటాను గదా! మణికంఠ వచ్చాడు నేను డిఫెండ్ చేసుకుంటున్నాను. నీ ఎమోషన్ నీకక్కడెంత రైటో, నా ఎమోషన్ నాకిక్కడెంత రైటు అని చెప్తా ఉంటది సీత. అభయ్ అన్న కూర్చున్నట్టు కూర్చోపోయావు నువ్వు గూడా కామ్‌గా అన్నట్టు అంటే, నేనెందుకు కూర్చుంటాను టాస్క్ ఆడాలి గదా! అంటే మరి ఎందుకు నీ ఎమోషన్స్ ఇక్కడ గూడా క్రాస్ అయినాయి గదా! నువ్వు అటాక్ మోడ్‌లో ఉన్నప్పుడు అంటూ ఉంటది. నేను నీ ఎమోషన్స్ గేమ్ కంటే ఎక్కువైపోతున్నాయని చెప్పాను సీత అంటూ ఉంటది. అయితే నీ ఎమోషన్స్ కూడా ఇక్కడ గేమ్ కంటే ఎక్కువైపోయినాయి గదా! నిన్న రచ్చ రచ్చ చేసావు కనిపించింది గదా! అంటే ఓకే. అని ఇంకా నామినేట్ చేసేసుకుంటారు. అండ్ సీత వచ్చేసి మణికంఠకేస్తది. అనుకున్నారు కదా! గ్రూప్ మొత్తం మణికంఠని టార్గెట్ చేయకూడదు అనుకున్నారు. అదే జరిగింది. నువ్వెప్పుడు నవ్వుతావో, ఎప్పుడు ఏడుస్తావో, ఎప్పుడు ఎలాగుంటావో, హౌస్ మొత్తంలో ఎవ్వరికీ అర్థం కాలేదిక్కడ. ఎప్పుడు ఫ్రెండ్లీగా తీసుకుంటావు, ఎప్పుడు ఫ్రెండ్లీగా తీసుకోవు అన్న పాయింట్లు కూడా బాగున్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఎందుకు, ఎందుకిలా ఎ మేమెప్పుడు కనిపెట్టాలన్నట్టు అడిగితే ఈయనేదో పెద్ద థియరీ బుక్‌లాగా చెప్తున్నాడు నా గురించి ఇది అని చెప్పి. అంటే అందరూ అవి ఫాలో అవ్వాలి కావచ్చు. ఏంటి ఆ హౌస్ మొత్తానికి క్లియర్‌గా చెప్తున్నాడు. ఎప్పుడైనా ఒక సిట్యుయేషన్ అయినప్పుడు వెంటనే వచ్చి నాకు చెప్తే నేను ఖచ్చితంగా రియాక్ట్ అయిపోతాను. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మెల్లగా నేను కంట్రోల్ అయిన తర్వాత నేనే సిగ్గు లేకుండా ఏడుస్తా. ఏదో ఒకటి చెప్పి మాట్లాడతాను. అప్పుడు మీరు చెప్పండి నేను వింటాను అంట. సోది. అలా అయితే నువ్వు ఇక్కడికి రాకూడదు నాయన. ఇది కొంచెం నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదొక్కటి నాకు సపోర్ట్ చేయండి అంటే జస్ట్ అప్రోచబుల్ అంతే. నీ దగ్గరకి వచ్చి రావాలని ఎప్పుడు రావాలో అర్థం కాక అడిగాను అన్నట్టుగా సీత చెప్తా ఉంటది. సో, నామినేషన్ అవుతది. ఇదేంటో మరి విచిత్రం. సీత ఇక్కడ ఇంకో పాయింట్ ఏమన్నా స్ట్రాంగ్‌గా తేవచ్చు కదా! అంటే ఇతనేదో సరే అది వదిలేస్తే ఇప్పుడొచ్చింది మన క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ 'యష్మి'. సూపర్ 'యష్మి'. ఇక్కడ ఒక మణికంఠ గురించి ఒక పాయింట్ మాట్లాడింది. లాస్ట్ వీక్ చెప్పాను నువ్వు ఫిజికల్లీ వీక్ ఉన్నావని. నేను ఇప్పుడు కూడా అదే దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నాను ఫిజికల్లీ వీక్ అని. నువ్వు గేమ్ ఆడేటప్పుడు ఏంటి 2 చేతులు పట్టేసుకొని ఎగ్స్ అందులో పెట్టుకొని తర్వాత పృథ్వీ వచ్చి తీయమంటే పృథ్వీ వచ్చి అటాక్ చేస్తున్నాడు కంప్లీట్ చేస్తున్నావు. అలా చేయకూడదు. నువ్వు కావాలంటే ఫైట్ చెయ్యి. లేదంటే ఆ గుడ్లని వదిలేసేయి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను ఉన్నాను. పృథ్వీతో ఫైట్ చేశాను నేను. మరీ కొన్ని విషయాల్లో అతనేమి ఏంటి హర్ట్ అవుతదేమో వీళ్ళకని ఆలోచించకుండా ఏమీ లేడు. కాబట్టి నేను పృథ్వీనే సపోర్ట్ చేస్తున్నాను ఈ విషయంలో. సో, ఈ గేమ్ అంతా నువ్వు కంప్లెయింట్ చేస్తూనే ఉన్నావంటే నేను ఫిజికల్లీ వీక్ అని నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నేను వాళ్ళు అటాక్ చేస్తున్నారు కదా అని చెప్పి నేనేమి అక్కడ కూర్చోలేదు. నేను నా వంతు గేమ్ ఆడడానికి ట్రై చేశాను. నేను వెళ్లి ఎగ్స్ తెచ్చాను. ఎగ్స్ కాపాడాను. అన్ని పనులు చేశాను. నేను ఒక చోట కూర్చొని కంప్లెయింట్ చేస్తూ ఉంటే నువ్వు ఫిజికల్లీ వీక్ అనొచ్చు. సో, నేనిక్కడ ఫిజికల్లీ వీక్ అనేది ఒప్పుకోనని మనకంట అంటున్నాడు.
అయితే అభయ్ నీకు ఛాన్స్ ఇచ్చాడు. నువ్వు కొంచెం సిక్ అయ్యావు కూర్చో అని. నువ్వు కూర్చోకుండా ఎళ్లి గేమ్ ఆడతాను అని చెప్పి వెళ్ళావు. అక్కడికెళ్ళిన తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లమ్ అని కంప్లెయింట్ చేసావు. బ్రీతింగ్ ప్రాబ్లమ్ అని నేనెప్పుడు అనలేదు. నా ఛాతీ మీద చెయ్యి పెట్టి అలా అన్నాడు. సో, అందుకు అనాల్సొచ్చింది. బ్రీతింగ్ తీసుకోవడం కష్టమవుతుంది అని చెప్పి. ఇక్కడ యష్మి అంటది, మొత్తానికి మొత్తం చూసుకుంటే నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదు అని నాకనిపిచ్చింది. సో, ఇది నా నామినేషన్. నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదు. ఎందుకంటే నువ్వు అలా అంటే ఒప్పుకోను నేను అని వీళ్ళిద్దరూ ఫుల్ ఆర్గ్యూ చేసుకుంటారు. నువ్వు ఎమోషనల్‌గా కూడా వీక్‌గా ఉన్నావు. నువ్వు నన్నన్నావు పైపెచ్చు నేను స్ట్రాంగ్ అయ్యాను. బట్ యూ ఆర్ నాట్ స్ట్రాంగ్. నువ్వు స్ట్రాంగ్ అవ్వలేకపోతున్నావు. అది ఇది అని యష్మి ఫుల్ ఫైర్ అవుతది. సూపర్ పాయింట్ తీసింది ఇక్కడ యష్మి అసలు సోనియా విషయంలో. సోనియాని నెక్స్ట్ నామినేట్ చేసింది. సో, ఏం చెప్పిందంటే, "నువ్వు నా క్లాన్‌లో ఉన్నప్పుడు వాయిస్ ఔట్ చేస్తావు. చీఫ్ ఏది కరెక్ట్, ఏది రాంగ్ అన్నప్పుడు చెప్తావనుకున్నాను. బట్ నువ్వు సైలెంట్ అయిపోయావు. దానికి రీజన్ ఏంటని కన్సిడర్ చేస్తే, నువ్వు చీఫ్ డెసిషనే ఫైనల్ ఆ వేలో ఆలోచించి చెప్పావని అనుకుంటే గనక ఓకే. సరే మరి ఇప్పుడు నిఖిల్ క్లాన్‌లో నువ్వున్నావు. ఉన్నప్పుడు అదే ఫాలో అవ్వాలి గదా! నువ్వు చీఫ్ చెప్పిందే చేయాలి గదా! సో, ఇటువైపు పృథ్వీ, ఇటువైపు నిఖిల్‌ని పెట్టుకొని నువ్వు వాళ్ళతో ఆడుకున్నావు తప్ప, వాళ్ళని ఆడిచ్చినట్టు అనిపిస్తుంది తప్ప, నువ్వెప్పుడు ముందుకు రాలేదు. అండ్ ఆల్సో నేను ఇక్కడ గొ ఆహ్, ఏంటి ఏదో దొంగిలించడానికి వస్తున్నప్పుడు పృథ్వీని అటాక్ చేయమని చెప్పి, "పృథ్వీ నువ్వెళ్ళరా, నువ్వెళ్ళరా, నువ్వెళ్ళరా" అని అరుస్తున్నావు. అసలు నేను నీ మీద అటాక్ చేసినప్పుడు ఎవరు రావాలి? నువ్వు రావాలా? అటాక్ చేయడానికి నేనొచ్చినప్పుడు నువ్వు రావాలా? లేకపోతే పృథ్వీని పంపిస్తావా? అని నువ్వు వాళ్ళని వెపన్‌గా వాడుకున్నావు తప్ప, నీకు నువ్వు గేమ్ ఆడలేదు. ఆల్రెడీ సోనియా చెప్పేసి ఆల్రెడీ ప్రేరణ ఎవరు యష్మి చెప్పింది ఈ విషయం ఏంటంటే, "నువ్వు వెనకాల ఉండి గేమ్ ఆడావు కానీ, నువ్వు స్ట్రెయిట్‌గా గేమ్ ఆడలేదు. నీ గేమ్ ఏమి కనిపించలేదని" ఆల్రెడీ చెప్పింది. అదే పాయింట్ ఇక్కడ రైజ్ చేసింది. ఈసారి నువ్వు టీమ్ స్ట్రెంగ్త్‌ని వాడుకున్నావు. ఇద్దరి సపోర్ట్ లేకుండా నువ్వు ఆడితే కొంచెం ఒకసారి చూడాలనిపిస్తుంది నాకు అన్నట్టు యష్మి అంటుంది. సో, సోనియా ఏం చెప్తుందంటే ఇక్కడ, "నీ దగ్గర ఉన్నప్పుడు నేను వాయిస్ ఔట్ చేయకపోవడానికి కారణం అబ్బాయి, నేనే ఇద్దరమే డిసగ్రీమెంట్‌లో ఉన్నాము. మిగతా మెజారిటీ అంతా అగ్రీమెంట్‌లోనే ఉంది. అండ్ ఆల్సో హోల్ వీక్ అంతా నేను మీతోనే ఉండాలి. నేను ఎందుకు ఏంటి ఎనిమీ అవ్వడం, ఎందుకు నేను సెపరేట్‌గా అలా వెళ్ళిపోవడం, గ్రూప్‌లో ఉండాలి కాబట్టి నేను అగ్రీ చేసి చీఫ్ మాటకి ఉన్నాను" అని చెప్తుంది. ఇంకా ఫిజికల్ వయలెన్స్ గురించి అంటావా? నేను వస్తే గేమ్ అంతా వేరే ఉంటది. నేను ఎందుకంటే ఇక్కడ ప్రతి ఎవరు మేల్ ఉన్నారు గదా! ఇక్కడ మెన్ కంటే నేను ఎక్కువ పవర్‌ఫుల్ అన్నట్టు చెప్తుంది తనకు తాను. రాలేదు గానీ, ఈ డైలాగులకేం తక్కువ లేదు ఫస్ట్ నుంచి సోనియా దగ్గర. ఏంటంటే నేను గనక కొడితే నేను కొట్టడంతోనే ఎళ్ళిపోతది. అంత వైలెంట్ అవ్వదలుచుకోలేదు నేను గేమ్. అందుకే నేను ప్రతిసారి అవాయిడ్ చేశాను అని సోనియా అంటుంది. అదేదో మాటల్లోనే చేతల్లో లేదన్నట్టు సేమ్ సోనియా మళ్ళీ బొంకుతుంది. ఈ ఫెయిల్డ్ సంచాలక్ వల్ల నాకు ఆ అవకాశం వచ్చింది. నేను అప్పటికి వీళ్ళిద్దరూ అక్కడ గేమ్ ఆడుతుంటే నేను ఇక్కడ బాస్కెట్లు లేపేయడం ఇవన్నీ చేశాను అని సోనియా చెప్పుకుంటా వచ్చింది. అండ్ ఆల్సో నాకు యష్మి ఒక పాయింట్ అర్థం కాలేదు ఇంత జరుగుతున్నా గాని, "నువ్వు చీఫ్‌కి రెస్పెక్ట్ ఇస్తావా? ఇవ్వవా? అదొక్కటి చెప్పంటే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తాను" అని సోనియా అంటుంది. ఇద్దరు చీఫ్‌లు మాట్లాడుకున్నారు. ఎగ్స్ అనేది అటాక్ మోడ్‌లోకెళ్ళొద్దు. ప్రస్తుతానికి ఎవరి ఎగ్స్ వాళ్ళు తెచ్చుకుందాము అన్నట్టు మాట్లాడుకున్నారు. సో, మీ చీఫ్ చెప్పిన మాట నువ్వు వింటే గనక, మీ చీఫ్ నీకు చెప్పుండాలే. "నువ్వెందుకు చేసావు? నువ్వెందుకు ఎగ్ లేపేసావు? అలా దొంగతనాలు జరగకూడదని వాళ్ళు అనుకున్నారు గదా!" అంటే, "నా చీఫ్ నాకేం చెప్పలేదే" అని సోనియా అంటుంది. అంటే అక్కడ చీఫ్ కన్వే చేయలేకపోయాడా? లేకపోతే నువ్వు చీఫ్ మాట వినలేదా అని అంటుంటే, మా చీఫ్ నాకదేం చెప్పలేదని సోనియా అంటుంది. మొత్తానికి నిఖిల్ అయితే డౌట్ ఫేస్డ్‌గా పెట్టాడు. అండ్ ఆల్సో సోనియా, "నేను వెళ్ళనా అని అడుగుతూనే ఉన్నాను. ఎప్పుడు అటాక్ చేయొచ్చు అని అడుగుతున్నాను నిఖిల్‌ని. వెళ్దుగాని ఆగు అని ఆపుతూ ఉన్నారు నిఖిల్" అని చెప్పి సోనియా చెప్తుంది. "నువ్వేంటో ఎప్పుడు ఏదో ఫంక్షన్‌కెళ్ళినట్టు వెళ్దాం రారా, వెళ్దాం రండి అని పిలుస్తా ఉంటావు ఏంటో అటాక్ చేయడానికి. అంతేగాని నీకు నువ్వుగా వచ్చి ఫైట్ చేసింది నాకెక్కడా కనిపించలేదని" యష్మి అంటా ఉంది. సూపర్ మాట్లాడింది ఇక్కడ. ఎవరిని ఎలా తిప్పాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో నీకంటే బాగా ఎవరికీ తెలీదమ్మా. నువ్వు ఇక రా నామినేషన్‌కి. నా పాయింట్ క్లారిటీగా 2 పాయింట్స్ చెప్పాను. నువ్వు గేమ్‌లో కనిపించలేదు నాకు. వాళ్ళ ఎనకాల పెట్టుకొని ఆడావు. ఇంకోటి నువ్వు చీఫ్‌కి రెస్పెక్ట్ ఇవ్వవు అని చెప్పి చెప్పుకొచ్చింది. సోనియా ఇంకా చెప్తుంది. నీ పాయింట్ ఇదైతే అదెందుకు మాట్లాడావు? ఇదైతే అదెందుకు మాట్లాడావు? ఇలా తిప్పి తిప్పి మాట్లాడుతుంది. ఆమె స్ట్రాటజీ అందరికి తెలిసిందే గదా! ఓకే. నామినేషన్ అయితే అయిపోయింది. పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబీల్ మరియు ప్రేరణ వీళ్ళు నామినేట్ అయ్యారు ఇంతవరకు అని బిగ్ బాస్ చెప్తాడు. అండ్ ఆఫ్టర్ నిఖిల్‌కి సూపర్ పవర్ వస్తది తెలిసింది కదా! నైనికని సేవ్ చేస్తాడు. అయితే ప్రేరణ ఆయనకి చెప్పిన పాయింట్ అంత కరెక్ట్ అనిపించలేదు అంటే ప్రేరణ వచ్చేసి ప్రేరణనే కదా నామినేట్ చేసింది. ఆమె ఆట గురించి చేయలేదే నేను. ఆమె ఆడినా కూడా ఆడలేదన్నట్టుగా అన్నారన్నట్టు నిఖిల్ పాయింట్. ఇక్కడ ప్రేరణ అంటది ఆమె ఆట గురించి చేయలేదు. ఆమె ఎక్కువ కనిపించలేదని చేశాను అని ప్రేరణ చెప్పుకుంటది. ఏదేమైనా ఒక ఓటే పడడంతో నేను నైనికని యూజ్ చేశాను అన్నట్టు చెప్తాడు నిఖిల్. సో, నైనిక సేవ్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ ఆరుగురు అలాగే ఉంటారు.
నామినేషన్స్ అయిపోతాయి కానీ యష్మి సోనియా గొడవ మాత్రం తెల్లారదు. అడిగిన పాయింటే అడిగి చెప్పిన పాయింటే చెప్పి పాపం యష్మి కాబట్టి అంతసేపు చెప్పింది. సోనియా అయితే తాను ఏది తప్పు లేదు అంటే యష్మిని వీక్ చేయాలి, ఏదో ఒక పాయింట్లో తన ఆర్గ్యుమెంట్ ఆపేయాలి, సో తనే విన్ అవుతుంది, ప్రజలకు తెలుస్తుంది కదా తన పాయింట్ వీక్ అయిపోయింది అన్నట్టు. అలా చేయడానికి తిప్పి 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 అదే క్వశ్చన్ చేస్తుంది. యష్మి మాత్రం ఫైనల్గా చెప్తుంది, నాకున్న పాయింట్స్ ఇవి రెండు, నీకేమైనా కావాలంటే బయట కెమెరాలకు చెప్పుకో, బిగ్ బాస్కి చెప్పుకో, అయిపోయింది, నువ్వు ఎంత చెప్పినా ఇవే పాయింట్స్ అని బాగా స్ట్రాంగ్గా వాదించింది. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరున్నా అంతసేపు వర్రరు. నిజంగా యష్మి సూపర్ నామినేషన్స్ రెండు కూడా ఇవాళ. ఆల్సో ఇక్కడ సోనియా అదే ఆర్గ్యుమెంట్ మధ్యలో ఒక మాట ఉంటుంది, అది నాకైతే నచ్చలేదు. గేమ్ ఆడుతూ అదే నువ్వు నీ గేమ్ నాకు కనిపించలేదు, వాళ్ళిద్దరినే పంపిస్తున్నావు ఎంతసేపటికి అనేటప్పటికి సోనియా అంటది నీకు పృథ్వీని నిఖిల్ని చూడటానికే టైం సరిపోదు అన్నట్టు కొంచెం అలాంటి మాటలు వదిలేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? సోనియా ఫస్ట్ ఏమో విష్ణుప్రియ అన్నది, తర్వాత యష్మిన్ పేరెంట్స్ అంది ఎలా పెంచారు అని, మళ్ళీ అదంతటితో అయిపోకుండా మళ్ళీ ఇప్పుడు యష్మిని డైరెక్ట్గా అలాంటి డైలాగ్ ఒకటి మాట్లాడింది. నాగార్జున సార్ వార్నింగ్ ఇచ్చినా కూడా ఏమో నోటికైతే అదుపు లేదు. ఇలా ఎలా మాట్లాడుతుంది? నువ్వు నిఖిల్ని పృథ్వీని చూస్తూ ఉంటావంటే ఆమె చూస్తూ ఉంటుందేమో, నువ్వు వాళ్ళ మధ్యలోనే ఉంటున్నావు రోజంతా. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అసలు ఈ సోనియాకి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియదు. ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలకు కూడా నచ్చదని తెలియాలి ఆమెకి. సో గాయస్, ఇది ఎపిసోడు. నేను ఎందుకు ఇది లాస్ట్లో చెప్పానంటే యాక్చువల్గా ఆమె ఇప్పుడు మాటల మధ్యలో అది నేను గేమ్ మధ్యలో ఈ గేమ్ టీమ్ మెంబర్స్ని చూస్తూ ఉన్నట్టుగా అన్నాను అని కవర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఏదేమైనా ఆమె ఇంటెన్షన్ అయితే అర్థమైపోతుంది కదా అక్కడ. సో అది గాయస్ ఇవాళ ఎపిసోడ్. ఓకే, సీ యూ గాయస్, అండ్ ఓటింగ్ రిజల్ట్స్ అవి పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.